దీన్ని బట్టి ఏమి అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ వేసాడు. మేము 1800 గజాలు ఇస్తాం అని, 1600 వాళ్ళకి 1800 ఇస్తామని, 1200 వాళ్ళకి 1400 ఇస్తామని, అలాగే అసైన్డ్ రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్యాకేజ్ కొద్దిగా తక్కువ. ఆ అసైన్డ్ రైతులకి రైతులతో సమానంగా ఇస్తాం. ఈ భూమి ఆ భూమి ఒకటే కదా, రెండింటి మధ్య తేడా. మరి అసైన్డ్ భూములకి మరి అమ్ముకోవడానికి కొనడానికి వీలు లేని చట్టం ఎందుకు ఉంది? అది కూడా ప్రజలకు అర్థం కానివ్వకుండా పట్టాదారుతో సమానంగా ప్యాకేజ్ ఇస్తాను, అది ఒక అంశం. రైతులకేమో 1800 గజాలు ఇస్తానంటాం. 2500 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ని 5000 చేస్తానని చెప్తాం. అది కాకుండా మంగళగిరి ప్రాంతాల్లో కాలువగట్ల మీద, కొండల మీద వాళ్ళలోనూ ఇళ్ళు నిర్మించుకొని చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. లోకేష్ వస్తే ఆయన మంత్రిగా ఉన్నాడు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు రోడ్లన్నీ వెడల్పు చేయడానికి ఇళ్ళన్నీ కూల్చేస్తారు. సుందరమైన నిర్మాణం చేయాలంటే కాలువల గట్ల మీద ఉన్న మిమ్మల్ని అందరినీ తీసేస్తారు, కొండవాళ్ళలో ఉన్న వాళ్ళు ఖాళీ చేపిస్తారు. ఇటువంటి అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. 1500